హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సౌమ్య కాటూరి ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కేరళకి వెళ్ళాం కదండి. అది నేను పార్ట్ 1 ముందుగానే అప్లోడ్ చేసేసాను. ఇది పార్ట్ 2. అక్కడ ఏమేమి ఉన్నాయో, ఎలా ఉన్నాయో, మేము ఏమేమి చూసామో నీకు చూపించేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. ఓకే అండి, చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. పార్ట్ 1 కంటిన్యూషన్ అండి. అది చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇది మేము ఒక మంచి సీనరీ అడవిలోకి ఎంట్రీ అయిపోయామండి. మంచి బోటింగ్ షో అండి. ఇది చాలా బాగా అన్ని రకరకాల పక్షులు, వివిధ రకాల జంతువులు ఇక్కడికి వచ్చి మంచిగా నీరు తాగడానికి వస్తాయంటండి. చూడండి, మాకు ఒక మంచి జింక పిల్ల కనిపించింది. ఇంకా చాలా డిఫరెంట్ జంతువులు కనిపించాయి. ఇలా బోట్లో వెళ్తుంటే అసలు చాలామంది చాలా ఫోటోషూట్స్ ఇలా అందరూ ఫొటోస్ దిగారండి. ఎంత బాగుందంటే బయటికి సీనరీ చాలా బాగుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. అసలు బోట్ రైడ్ అంటేనే అసలు ఎలా ఉంటుంది అని అనుకుంటే ఇంత అందంగా ఉంటుందా అని చూపించేది కేరళ అండి. అసలు చాలా అద్భుతమైన బోట్ రైడ్స్ అండి కేరళలో. తర్వాత అక్కడ నుండి మేము కథకళి షోకి వెళ్ళామండి. ఈవినింగ్ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఈవినింగ్ 6 to 7 1 hour ఉంటుందండి కథకళి షో. డిఫరెంట్ టైమింగ్స్, డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయండి అక్కడ. అందులో మన కేరళలో కథకళి అనేది వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎంత బాగా చేశారంటే కథకళి అంత వర్త్ అనిపించిందండి. ఎందుకంటే కథకళి అంటే జస్ట్ డ్యాన్స్ అని, నార్మల్గా కూచిపూడి, భరతనాట్యం ఏవైనా డ్యాన్స్ అని అంటాం, కానీ ఇది మొత్తం కళ్ళతోని, ఎక్స్ప్రెషన్స్తోని ఆధారపడి ఉంటుందండి. 6-7 రకాల టైప్స్ ఆఫ్ థింగ్స్ చూపిస్తారు మనకి. చాలా అద్భుతంగా ఈవిడ మనకి ఎంత బాగా చూపించారంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. దీనికి కూడా నేను చాలా 100/100 మార్క్స్ ఇస్తాను. వర్త్ అనిపించింది. వాళ్ళు చేయడంతో పాటు మనకి కూడా దానివల్ల ఏంటి, అది నేర్చుకోవడం వల్ల, చూడడం వల్ల మనకేంటి అనేది ఒక నీతి, మనం ఒకరికి ఎలా నేర్పియాలి అనేవి ప్రతి ఒక్కటి వాళ్ళు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. వాళ్ళ కళ్ళ ఎక్స్ప్రెషన్స్కే మనము అసలు ఫిదా అయిపోవచ్చండి. వాళ్ళు వేసే డ్రెస్సింగ్కి ఇంకా మార్క్స్ వేయొచ్చండి. పాపం అసలు ఎంత బాగా వేసుకున్నారంటే అంత అద్భుతంగా వేశారు. ప్లస్ అది వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది కూడా మనకి క్లియర్గా వాళ్ళు వెనక నుండి చెప్తూ ఉంటారు. వీళ్ళు దాన్ని బట్టి డాన్స్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉందండి ఈ కథకళి డ్యాన్స్ అనేది. చూడండి. అలా ఆమె రకరకాలుగా చేసి చూపించిన తర్వాత స్టేజ్ మీదకి ఎవరినో ఒకరిని అక్కడ చూసే వాళ్ళ ఆడియన్స్ని పిలిచి నేను చేసినట్టు చేసి చూపి అమ్మ అని అన్నారు. భలేగా కాపీ చేసి అమ్మాయి చాలా బాగా వేసిందండి. అందరు చూసి చాలా నవ్వుకున్నాము. జోవియల్గా చాలా బాగుంది ఆమె. భలేగా అందరూ ఎంజాయ్ చేశారు. తప్పకుండా ఈ క్లిప్ కూడా నేను మీకోసం తీశాను, చూడండి.
ఇలా వీళ్ళు ఇద్దరు కలిసి ఒక నీతి అనేది లాస్ట్కి ఫైనల్గా చెప్పారండి. చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, కానీ చాలా చాలా అద్భుతంగా అందరం ఎంజాయ్ చేస్తామండి. అక్కడ నుండి టీ తోటలకు వెళ్ళామండి. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఆకులు, ఏంటబ్బా అని చూసి దగ్గరికి వెళ్ళి చూసి ముట్టుకున్నాము. అసలు ఏమీ స్మెల్ రావట్లేదు, కానీ దానికి ఒక పెద్ద ప్రాసెస్ అనేది ఉంటుందంట అండి. ఆ ప్రాసెస్ వచ్చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీ లాగా ఉంటుంది. దాని లోపలికి మనం వెళ్తే వాళ్ళు టీ ఎలా తయారవుతుంది, అక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారు, అవన్నీ నేను ఒక వీడియోలో పెట్టాను. అది కూడా తప్పకుండా చూసేసేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత అక్కడ నుండి జటాయు హెల్త్ సెంటర్కి వెళ్ళామండి. జటాయు హెల్త్ సెంటర్ వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది. మొత్తం పక్కన చెట్లు, అది కూడా చాలా పెద్ద జటాయు బర్డ్ అనేది భలేగా చెక్కతో నిర్మించారు, రాయితోని. అక్కడికి వెళ్ళడానికి ఇలా రూట్ అండి, రోప్వేలో వెళ్ళాలి, లేదా స్టెప్స్తో కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా నేను ఒక వీడియోలాగా తీసి పెట్టేశానండి. అది కూడా తప్పకుండా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి. ఈ జటాయు హెల్త్ సెంటర్ కూడా తప్పకుండా మనం చూడాల్సిన ప్రదేశం అండి. ఇక్కడ నుండి మనం వ్యూ అనేది ఎలా ఉంటుందో నేను సింపుల్గా చూపిస్తాను చూడండి. ఇలా పెద్ద జటాయువుని మంచిగా ఒక రాయి మీద భలేగా చెక్కాడండి ఆయన. అసలు ఆ అయితే నిజంగా ఉట్టి పడుతుంటుందండి. పక్కన కూడా అంతా మంచి ప్లేస్. అక్కడ నుండి నెక్స్ట్ వేరే బోటింగ్కి వెళ్ళాము. ఇది కూడా ఒక మంచి ఆలపి లాగానే ఉంటుంది, కానీ ఆలపి కాదు, కోవలం దగ్గరలో ఉండే బోటింగ్ అండి. ఇది ఒక మంచి వ్యూ కోసం. ఇది కూడా మొత్తం నేచరే అండి, డిఫరెంట్ చెట్లు, పక్షులు, చెట్ల మధ్యలో నుండి మనం అలా వెళ్తూ ఉంటామండి. మధ్యలో వెళ్ళిన తర్వాత కొబ్బరి తోట ఉంటుంది. అక్కడ బోట్ దగ్గరనే మనకు కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తారు వాళ్ళు వచ్చి. బోట్లోనే మనకి డిఫరెంట్ అన్నీ ఉంటాయి. అక్కడ నుండి ఒక బే ఆఫ్ బెంగాల్ అండ్ శాండ్, రెండు రెడ్ శాండ్ వైట్ ఏదో మిక్స్ అయ్యే ప్లేస్ దగ్గరికి మనల్ని తీసుకెళ్తారు. చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా. చాలా పెద్ద ఓషన్ కాబట్టి అక్కడ చాలా అలలు స్పీడ్గా వస్తుండడంతో దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వలేదు. అక్కడ నుండి మేము ఒక మంచి శివుడు టెంపుల్కి వెళ్ళామండి. ఇది బెస్ట్ అండి కేరళలో. ఇది మాత్రం అస్సలు మిస్ కావద్దు ఈ టెంపుల్. అసలు బయట నుండి చూస్తే ఓన్లీ శివుడు విగ్రహం లానే ఉంటుంది, కానీ అక్కడ నుండి టికెట్ తీసుకొని లోపలికి ఒకటి వెళ్ళాలండి. అందులో నుండి వెళ్తే లోపల చాలా బాగున్నాయండి. అవి వీడియోస్ తీయనీయలేదు వాళ్ళు. శిల్పాలు, చెక్కనాలు, అన్ని రకరకాల దేవుళ్ళ విగ్రహాలు అవన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆ బీచ్ దగ్గర నుండి ఆ వ్యూ చాలా చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ నుండి నెక్స్ట్ మళ్ళీ మేము మా నార్మల్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అసలు ఈ శివుడు కూడా ఎంత బాగా రాయి మీద చెక్కారు అంటే అసలు నిజంగా శివుడు వచ్చి అక్కడ కూర్చున్నారా అన్నంత గొప్పగా. అసలు అందరూ చాలామంది ఫొటోస్, వీడియో షూట్స్ చేసుకుంటున్నారు. అందరూ మంచిగా ప్రే చేసుకుంటున్నారు. ఈవినింగ్ టైంలో అలా మేము బీచ్ దగ్గర ఎంజాయ్ చేసాము. మా ఇంటి దగ్గరనే మేము తీసుకున్న రూమ్ పక్కనే బీచ్ అండి, కోవలం బీచ్. చాలా చాలా బాగుంది. మంచిగా మా పిల్లలు అక్కడ చిన్న క్రాబ్స్, ఫిషెస్ అవన్నీ పెద్ద బీచ్ కదండి, అన్నీ ఒడ్డుకు వస్తూ ఉంటే పట్టుకొని వాటితో ఇవన్నీ కొనుక్కొని అక్కడ బాగా ఆడుకున్నారు. చాలా అలసిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మేము అక్కడే గడిపి టిఫిన్ చేసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి రిటర్న్ అయిపోయామండి. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఎవరు మెసేజెస్ అండ్ కామెంట్స్ చేయట్లేరు. తప్పకుండా నేను మీకోసం ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో తీసుకొని వస్తాను మీ ముందుకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూడండి, మా పిల్లలు ఇద్దరు పెద్ద బావి లాంటివి తవ్వేసి అందరూ నీళ్లు పోస్తూ ఉన్నారు. భలే వింతగా చేస్తుంటారు పిల్లలు. ఇలా మా కేరళ ట్రిప్ అనేది మంచిగా ఎండ్ అయిపోయిందండి. ఇంకో ట్రిక్ ఏంది అంటే అసలు అక్కడ వాటర్ మొత్తం సాల్టీ వాటర్ అసలు, కాబట్టి నేను లోపలికి వెళ్ళకుండా ఊరికే బయట అలా ఆడుకొని కాసేపు ఎంజాయ్ చేశాను.
మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళారు. బీచ్ వ్యూని చూడండి, చాలా పెద్ద పెద్ద అలలు. ఈవినింగ్ నైట్ 7-8 వరకు అలో చేస్తున్నారండి. 8 తర్వాత లోపలికి వెళ్ళనియట్లేదు. 7 తర్వాత నుండి వెళ్ళనివ్వరు. జస్ట్ బయట మనం ఎంతసేపు ఉన్నా అంతవరకే అన్నట్టు ఏం లేదు. మన ఇష్టం ఉన్నంతసేపు ఉండి మనం బీచ్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. రూమ్స్ దగ్గరగా తీసుకుంటే బెటర్ అండి. అలా మేము ట్రిప్ని ఎండ్ చేసేసాము. మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. తప్పకుండా నా వీడియోని కనుక మీకు నచ్చితే నేను ఏదో ఒక కొంత విషయం మీకు కేరళలో చూపిస్తే, మీకు తెలియని విషయాలు ఏవైనా నేను చూపించి ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో నాకు చెప్పేసేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్లో కంపల్సరీగా నాకు చెప్పేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, మరి ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నా ఛానల్లో రకరకాల వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నానండి. తప్పకుండా నా వీడియోస్ని చూసి మీరందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో కూడా మీకు చూపిద్దామని ఈ వీడియోని నేను తీశాను. మెల్లమెల్లగా కింద నుండి రోడ్డు మీద చాలాసేపు పోతూ ఉంటుందండి. దాని తర్వాత కాసేపటి తర్వాత మెల్లమెల్లిగా హైట్కి పోతూ ఉంటుంది, టేక్ ఆఫ్ అవుతుంటుందండి. ఇది ఒక 2 నిమిషాలలో పైకి వెళ్ళిపోయేసరికి కింద అన్ని ఇల్లు చిన్న చీమల్లాగా కనిపిస్తాయి. అదే అండి, అసలు భలేగా ఉంటుంది ఫ్లైట్ జర్నీ. తప్పకుండా మీరు కూడా ఎలా వెళ్ళారో, ఒకవేళ కేరళకు వెళ్ళి ఉంటే మీరు ఏ ప్లేసెస్ని ఎంజాయ్ చేశారో నా కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. మున్నార్ నేను అన్నిట్లలో చూసిన వాటిలలో మున్నార్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. మున్నార్ని తప్పకుండా చూడాల్సిన ప్లేస్. అది కూడా ఫిబ్రవరి అండ్ జనవరి ఎండింగ్ నుండి ఫిబ్రవరి వరకు మనం చూసేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో నా కేరళ వీడియో అనేది ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. తప్పకుండా నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టేసేయండి. థ్యాంక్ యూ.